అందరికీ నమస్తే. ఏపీ ఎలక్షన్స్ అయిపోయింది. అక్కడ గొడవలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఓటింగ్ పర్సెంటేజు, ఓట్లు మహిళలు పురుషులు ఎవరు ఎక్కువ వేసిండ్రు, లేకపోతే మొత్తం ఇంకా రాయలసీమలో ఎట్లా ఓటింగ్ నమోదైంది, ఓటింగ్ సర్లే ఎట్లా ఉంది, ఇటు ఈస్ట్ వెస్ట్లో ఎట్లా ఉంది, కోస్తాలో ఎట్లా ఉంది, ఇదంతా ఆ ఎలక్షన్స్ ప్రధాన అధికారి మీనా నిన్న ప్రెస్ మీట్ పెట్టి వివరాలను కూడా బయటికి చెప్పిండ్రు. అవన్నీ చూసిన తర్వాత ఏ పార్టీ అంచనాలు వాళ్ళకు ఉన్నాయి, కాకపోతే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనే దానిపైన కొంత క్లారిటీ వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. మనం చూద్దాం ఒకసారి. ఆయన ఏం చెప్పిందంటే పోలింగ్ రికార్డులో బద్దలు మొత్తం ఎంత పర్సెంటేజ్ అయిందని చెప్తున్నాడు. ఏంటంటే 81.86 ఎప్పుడు కాలేదు అసలు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవిని ఎరగని విధంగా రికార్డు స్థాయిలో 81.86% పోస్టల్ కలిపి పోలింగ్ నమోదైంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4 విడతల పోలింగ్లో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఓటింగ్ కాలేదు. దేశంలోనే 86% ఎక్కడ కాలేదు దేశంలోనే. అయితే పార్టీలు ఏమంచనా వేసుకుంటున్నాయంటే ఇక్కడ చూడొచ్చు. పురుషులు మొత్తం ఓట్లు ఎంత? 2,02,74,000. మహిళలు 2,10,56,137. అయితే పోలైన ఓట్లు చూడండి. 1,64,00,000 ఏమో జెంట్స్ వేసిండ్రు ఓటు, 1,69,00,000 చిల్లరనేమో మహిళలు వేసిండ్రు. 80% పర్సెంటేజ్ తక్కువనే కానీ ఓట్లు ఎక్కువ. ఇక్కడ పర్సెంటేజ్ జెంట్స్ పర్సెంటేజ్ ఎక్కువ కానీ ఓట్లు తక్కువ. ఇది ఏమనుకుంటున్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకుంటున్నారు మహిళలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి ఉంటారు. ఎందుకు అనంటే స్కీమ్స్ మొత్తం కూడా మహిళల చుట్టూ తిప్పింది జగన్. వాళ్ళు ఇచ్చిన అన్ని స్కీమ్స్ 80% ఆఫ్ ద స్కీమ్స్ మొత్తం కూడా ఇప్పుడు అమ్మఒడి లాంటి కార్యక్రమం కావచ్చు, తర్వాత జగనన్న చేయూత లాంటిది కావచ్చు, తర్వాత సెంటు జాగల ఇల్లు కట్టించేసిండ్రు. అట్లాంటివన్నీ కూడా మహిళల పేరు మీద ఇచ్చిండ్రు. కాబట్టి మహిళా ఓట్ బ్యాంకు ఎక్కువ నమోదైంది, మహిళలు ఎక్కువ మంది ఓటు వేసిండ్రు. అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ప్లస్ అని వాళ్ళు ఒకట అంచనా వేసుకుంటున్నారు. ఇంకా పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ ద్వారా ఓటేసిన వారి గణాంకాలు ఇట్లున్నాయి. ఎన్నికల విధుల్లోని సిబ్బంది 4,44,218 మంది, 85 ఏళ్ళు పైబడిన వాళ్ళు 17,700. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులు వైఎస్ఆర్సీపీకి యాంటీగా ఉన్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా సరే ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులు అన్ని రాష్ట్రాల్లో అట్లే ఉంటారు. ఫస్ట్ మంచిగానే ఉంటారు, కొద్దిగా ముద్రంగానే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాగానే వాళ్ళు యాంటీ అవుతారు. ఎందుకంటే వాళ్ళ డిమాండ్స్ చాలా ఉంటాయి. ఆ డిమాండ్స్ని ఏ ప్రభుత్వాలు కూడా అంగీకరించవు, సగానికి సగం కూడా చేయలేవు. కాబట్టి ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటారు. ఖచ్చితంగా ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా కూటమికి పడ్డది అనేది వాళ్ళ అంచనా. కూటమి వాళ్ళు ఆలోచిస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు మొత్తం కూడా 100% కాక ప్రభుత్వ ఉద్యోగులు 100% కాకుండా 99% కూటమికి పడ్డాయి అనేది ఒక అంచనా ఒకటి రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ప్లస్ ఆ కూటమి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ప్లస్ 85 ఏళ్ళు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అత్యవసర సేవలను వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. 13,700, 12,700, 27. ఇవి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓట్లని ఒక అంచనా నడుస్తుంది. ఎందుకంటే దివ్యాంగులు, వృద్ధులు మనం చూసిన ఇల్లు తిరిగి పెన్షన్ ఇచ్చారు. వాళ్ళు ఎవరు బయటికి రావాల్సిన అవసరం లేదు. వాలంటీర్లు ఇల్లు తిరిగి వాళ్ళకు ఇవ్వాల్సిన పెన్షన్స్ అందరిని తాత అవ్వ అనుకుంటే ఇచ్చింది. కాబట్టి ఈ ఓట్లు ఖచ్చితంగా మావే అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు లెక్కేసుకుంటున్నారు. ఇంకా కిందికి పోతే ఎక్కడెక్కడ ఎంత వచ్చింది అనేది వేసినారు. ప్లస్ పట్టణ ఓటర్లో వెలువెత్తిన చైతన్యం, ఈ వార్త చూడాలి మనం. పట్టణ ఓటర్లో వెలువెత్తిన చైతన్యం అంటే పట్టణాలలో ఎప్పుడైనా సరే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. మనం చూస్తాం కదా హైదరాబాద్ ఎట్లుంటుందో. ఇది ఏపీ కాబట్టి ఏపీలో చాలా పట్టణాలు ఉంటాయి. ఏపీలో దాదాపు 32 పట్టణాలు ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. 32 పట్టణాల్లో ఎక్కువ పర్సెంటేజ్ ఓట్లు నమోదైపోయినాయి. విశాఖపట్నం పశ్చిమల 11.59, విజయవాడ సెంట్రల్ 7.18. ఇట్లా గత ఎలక్షన్స్తో పోలిస్తే ఈసారి ఎక్కువ పర్సెంటేజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ ఓట్లు ఎక్కడ, పట్టణ ఓట్లు ఎక్కడ ఉంటాయి? పట్టణ ఓటర్లు కొద్దిగా చైతన్యవంతంగా ఉంటారు కదా ఎట్లయినా కూడా. ఖచ్చితంగా ఈ ఓట్లు కూటమి వాడ ఓట్లు అనేది ఒక అంచనా. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ఎన్ని అమలు చేసినా, లేకపోతే ఎవరికి ఎన్ని స్కీమ్స్ వచ్చినా పట్టణ ఓటర్లు కొంత డిఫరెంట్గా ఆలోచిస్తారు, రూరల్ ఓటర్లు డిఫరెంట్గా ఆలోచిస్తారు. రూరల్ ఓటర్లు స్కీమ్స్, తర్వాత వాళ్ళకు వస్తున్న డబ్బులు, వాళ్ళ అకౌంట్లో పడుతున్న డబ్బులు, సంక్షేమం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అదే పట్టణ ఓటర్స్కి వచ్చే వరకు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. డెవలప్మెంట్ ఏంది, రోడ్లు ఏంది, లేకపోతే రాజధానుల విషయం ఏంది, ఇట్లాంటి ఇష్యూస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు పట్టణ ఓటర్లు. కాబట్టి పట్టణ ఓటర్లు ఎక్కువ మంది ఓట్లు వేసిండ్రు. ఇవి 100% కూటమి పడ్డ ఓట్లు అనేది అంచనా నడుస్తుంది. పట్టణ ఓటర్లు ఇంతమంది ఒక్క దగ్గర కూడా లేదు, అన్ని ప్లస్ నేను చూసిండ్రు. పెద్ద పెద్ద టౌన్స్ మొత్తం కూడా. నువ్వు ఏమని రాసిందంటే ఈసారి పట్టణ ప్రాంత ప్రజలు ఎక్కువ మంది ఓట్లు వేసిండ్రు. 2019తో పోలిస్తే ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడమే దీనికి నిదర్శనం. పూర్తిగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న సగానికి పైగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న 32 నియోజకవర్గాలలో
పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. వాటిలో 25 నియోజకవర్గాల్లో 2019 కంటే ఓటింగ్ శాతం పెరిగింది. 7 నియోజకవర్గాల్లో మాత్రం స్వల్పంగా తగ్గింది. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా 11.59% పోలింగ్ పెరిగింది. 7.18%తో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 2వ స్థానంలో ఉంది. తిరుపతిలో బోగస్ డూప్లికేట్ ఓటర్లను వైసీపీ నాయకులు గణనీయంగా చేర్పించారు. ఈసారి దొంగ ఓటును కట్టడి చేయడం అక్కడ ఓటింగ్ శాతం తగ్గడానికి ఒక కారణం. నంద్యాల, తెనాలిలోనూ ఓటింగ్ శాతం తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ వ్యాపార వర్గాల వారు యువత ఎక్కువగా ఉంటారు. 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, ధరల పెరుగుదల, ఛార్జీలు, పన్నుల బాధుడు, ఉపాధి లేకపోవడం వంటివి ఈసారి వారిపై బాగా ప్రభావం చూపాయి. ప్రభుత్వంపై పట్టణ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంటే ఆ ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడవు, ఖచ్చితంగా కూటమికి పడేదని ఒక అంచనా ఒకటి రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. సేమ్ టైం కూటమి కూడా వాళ్ళంతా అంచనా, వాళ్ళ లెక్కలు కూడా ప్రస్తుతం అట్లే కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ జగన్ అనుకూలించే అంశం ఏంటంటే 115 నియోజకవర్గాల్లో 80% పైన పోలింగ్ నమోదైంది అంటున్నారు కదా. దీనిలో పల్లెటూరులో కూడా చాలామంది ఓట్లేసిండ్రు. టౌన్స్ వేయాల్సిన దానికన్నా మామూలుగా గతంలో నమోదానికన్నా ఎక్కువ నమోదైనాయి. కానీ పల్లెటూరులలో కూడా ఓటింగ్ పర్సంటేజ్ బాగుంది, బాగా ఎక్కడ తగ్గలేదు. కాబట్టి ఈ పల్లెటూరులో పడ్డ ఓట్లని కూడా అత్యధికంగా వైఎస్ఆర్సీపీకి పడి ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఎందుకంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వాళ్ళ వాలంటీర్లను పెట్టి సర్వీస్ చేసిండ్రు, ప్లస్ గ్రామ పంచాయతీలు డెవలప్ చేసిండ్రు. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ ఉంది. ఇప్పుడు అక్కడ పంచాయతీ సెక్రటరీస్ కూర్చున్నారు. ఎవరికి ఏం కావాలన్నా ఎవరో ఎక్కడో ఎంఆర్ఓ ఆఫీస్కో ఆర్డీఓ ఆఫీస్కో పోవాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆడ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ వాళ్ళు కూర్చున్న పంచాయతీరాజ్ ఆఫీస్కి పోతే, వాళ్ళ గ్రామ పంచాయతీ పోతే చాలు, పన్ను మొత్తం అయిపోతే. ఇంకేమైనా డౌట్ ఉంటే ఆడ వాలంటీర్లను కూడా వాళ్ళు క్యాచ్ చేయొచ్చు. ప్లస్ వైజాగ్లో బాగా పోలింగ్ శాతం నమోదైంది. వైజాగ్ పోలింగ్ శాతం వైఎస్ఆర్సీపీకి అనుకూలమని ఒక అంచనా నడుస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ నేను వైజాగ్లో ఉంటానని వైఎస్ జగన్ ప్రకటించారు. ఇంకా వైజాగ్లోనే నేను ఇల్లు కట్టుకుంటున్నారు, వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తాను కూడా ప్రకటించారు. కాబట్టి బహుశా అక్కడ వైజాగ్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన ఓటు జరిగిందనేది ఒక అంచనా ఒకటి నడుస్తుంది. 33% నియోజకవర్గాల్లో 85% పైన పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో 33% నియోజకవర్గాల్లో పోలింగ్ 85%. వాటిలో 15 నియోజకవర్గాల్లో 88%గా పైన ఉంది. 2014 ఎన్నికలతో 85% పోలింగ్ నమోదైనవి 38 మాత్రమే ఉండగా 2019 ఎన్నికల్లో 52, ప్రస్తుతం 58కి చేరినాయి. బాగా పోలింగ్ బాగా నమోదైంది. కాబట్టి ఇట్లా ఎవరి అంచనాలు వాళ్ళకున్నాయి, ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. ఎవరికి అనుకూలమైన ఓట్లు ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా మాకే పడి ఉండొచ్చు, అది ఖచ్చితంగా మాకే పడి ఉండొచ్చు, వైజాగ్ కాబట్టి ఇట్లా పడి ఉండొచ్చు, పల్లెటూరులు కాబట్టి అట్లా పడి ఉండొచ్చు, లేకపోతే హైదరాబాద్ నుంచి పోయిన వాళ్ళందరూ మాకే ఓటేసినని కూటమి వాళ్ళు ఒక అంచనా వేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి పోయిన వాళ్ళు దాదాపు 30 నుంచి 35 లక్షల మంది ఉండొచ్చు అని ఒక అంచనా ఉంది. 30-35 లక్షల మంది అంటే అది డిసైడింగ్ ఫ్యాక్టర్. వీళ్ళు ఉంచడైతే ఉండరు 100%. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళలో కమ్మలు ఉంటారు, రెడ్డిలు ఉంటారు, రకరకాల బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఉంటారు. తర్వాత ఇక్కడున్న అక్కడ జగన్ స్కీమ్స్ అందుకున్న వాళ్ళు ఉంటారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది పిల్లలను ఏపీలో ఉంచారు. హైదరాబాద్లో తల్లిదండ్రులు మాత్రమే ఉంటారు, వాళ్ళ పిల్లలు మాత్రం ఏపీలో వాళ్ళ ఊళ్ళో చదువుకుంటారు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టారు. అక్కడ ఇంగ్లీష్ మీడియం ఇక్కడికి వస్తే హైదరాబాద్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివించాలంటే లక్షల ఫీజులు కట్టాలి. అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో ఫ్రీగా ఎడ్యుకేషన్ నాడు నేడు అని ప్రోగ్రామ్ పెట్టి మంచి స్కూల్స్ డెవలప్ చేసిండ్రు. ఇట్లాంటి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అయింది ఆంధ్రప్రదేశ్లో. కేవలం సంక్షేమ పథకాలు కాకుండా ఇక్కడ ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటే చాలామంది వాళ్ళ పిల్లల్ని అక్కడ వాళ్ళ అమ్మ దగ్గరనో వాళ్ళ అవ్వ దగ్గరనో ఉంచి చదివించుకుంటున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పోయిన ఓటర్లలో 50% అబోవ్ వైఎస్ఆర్సీపీకి టర్న్ కావచ్చు. మిగతా ఇండస్ట్రియలిస్టులు, పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు, కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కానీ, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కానీ, హైయెస్ట్ జాబులు చేసే వాళ్ళకన్నా ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు సపోర్టర్స్, వాళ్ళు కూటమికి ఓటు వేసిండొచ్చు అనేది ఒక అంచనా నడుస్తుంది. ఎనీవే ఎవరి లెక్కలు అయితే వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఏపీ జనం అంతా కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. అన్ని సర్వేలు కన్ఫ్యూజివ్ సర్వేస్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్ ఏవి అఫీషియల్ ఇవ్వకపోయినా చాలా కన్ఫ్యూజ్డ్. కనీసం జగన్కు 110 నుంచి 115 వరకు సీట్లు వస్తాయని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. లేదా కూటమికి 100 దాటుతుంది ఖచ్చితంగా అని కొన్ని సర్వేలు చెప్తూ ఉన్నాయి. అవి ఎగ్జిట్ పోల్ సర్వేలు అఫీషియల్గా ఏవి చెప్పలేదు కాబట్టి మనం కూడా కరెక్ట్ ఫిగర్ చెప్పలేం. కానీ ఖచ్చితంగా జగన్ సర్కార్ రాబోతుంది. 100కు కనీసం 100 వాళ్ళు వైనాట్ 175 అనే నినాదంతో ముందుకు పోయినరు. కానీ 100కు ఒక 5 అటో ఇటో అంటే తక్కువనే ఉంటుంది అవకాశం. అటోనే 105 కనీసం తక్కువ అంతనైనా అవకాశం ఉంది. జగన్ ప్రభుత్వమే వస్తుందన్న చర్చ బెట్టింగ్స్ కూడా బాగా నడుస్తున్నాయి. 1000 కోట్ల బెట్టింగ్స్ నడుస్తున్నాయి. మన తెలంగాణలోనే 2000 కోట్ల రూపాయల బెట్టింగ్స్ నడుస్తున్నాయి ఏపీ రిజల్ట్ పైన. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుందని ఎక్కువ బెట్టింగ్స్ నడుస్తున్నాయి. ఏపీలో
వైఎస్ఆర్సీపీకి చెన్నై, కర్ణాటక, తమిళనాడు, మన ఏపీకి బార్డర్ కదా, కర్ణాటక తర్వాత అటు తమిళనాడు, ఆస్ట్రేలియాలో కూడా నడుస్తుంది బెట్టింగ్ ఏపీ మీద. అసలు మొత్తం చాలా దక్షిణ భారతదేశం అంతా కూడా చాలా ఆసక్తిగా చూస్తున్న ఎలక్షన్ ఏపీది. వేల కోట్లు, మన తెలంగాణ బార్డర్స్ ఉండే 2000 కోట్లు అయిందంటే నాకు తెలిసి ఏపీలో 1,00,000 కోట్ల బెట్టింగ్స్ నడుస్తుండొచ్చు. తర్వాత 2000 కోట్లు ఇక్కడ అయిందంటే కర్ణాటక బెంగళూరు ఏరియాలో చూస్తే ఒక 10-15 వేల కోట్ల బెట్టింగ్స్ నడుస్తుండొచ్చు. తమిళనాడు కూడా 6 రేంజ్లోనే బెట్టింగ్స్ నడుస్తుండొచ్చు. ఎక్కడెక్కడో బెట్టింగ్స్ నడుస్తున్నాయి. కాబట్టి చాలా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. వైఎస్ఆర్సీపీ గెలుస్తున్న దానిపైన ఎక్కువ మంది బెట్టింగ్ పెట్టిండ్రు. బట్ రిజల్ట్ ఏమైతే తెలియదు, కానీ చాలా ఇంట్రెస్ట్ అయితే మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.